చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలతో నీ యొక్క జ్ఞానమైన మాటలు నేర్పించుతుండగా నేర్పించే మంచి జ్ఞానం నాకివ్వండి. విని గ్రహించుకునే మనసు వారికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పర్వతండి. పిల్లలు ఈరోజు తారీఖు ఎంత? 11 కదా. 15వ తారీఖు స్కూల్కి వెళ్ళకుండా చక్కగా ఇక్కడికి వచ్చేసేయండి. చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్, జెండా, అందరికి మంచి వాటర్ బాటిల్ తీసుకొస్తాం. సూపర్ కింద వాటర్ బాటిల్ డిమార్ట్కి వెళ్ళి తీసుకొస్తాం. ఆగస్టు 15 గిఫ్ట్ అనమాట. తీసేసుకుని మనం ఈ 2 నెలల నుంచి నేర్చుకుంటున్నాం చూసారా, అవన్నీ ఒకసారి నేర్పించి మళ్ళీ మీకు కొత్త పాట ఇస్తారు. ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు దేవుడు ఒక్కడే, అది సాంగ్. వచ్చే ఆగస్టు 15 రోజు నేర్పిస్తాం. నేర్పించి పాఠం కూడా ఆ రోజు ఇస్తాం మీకు, చిన్న పాఠం. మీరు 2 ఆదివారం చెప్పేసి ట్యూషన్కి వచ్చే పిల్లలందరికీ నేను రేపే తీసుకొని జిరాక్స్ ఇచ్చేస్తాను, పాట జిరాక్స్ ఇచ్చేస్తాను అందరికీ. ఇక్కడ ఈరోజు కూడా పాట జిరాక్స్ ఇచ్చాను చూడండి అందరికీ. మీరు దాన్ని పోగొట్టకుండా చక్కగా దాచుకోవాలి. కొంతమంది మడత పెట్టి మూల పెట్టి మెసేజ్ చేస్తారు. లేదంటే ఇంకో పని చేయండి, ఒక నోట్స్ పెట్టుకుని చక్కగా రాసుకుంటే పోదనమాట. ఇది పాట చక్కగా మీరు రాసుకునే పని లేకుండా జిరాక్స్ తీసి చక్కగా కరెక్ట్గా ఇచ్చేసాం. దీంట్లోనే ఏముంది? పాఠం కూడా ఉంది. 7 దినముల సృష్టి క్రమం అనే పాఠమే పాటగా మార్చాను అనమాట. పాఠాన్ని పాటగా మార్చాను అనమాట. ఈ పాటలోనే పాఠం కూడా వచ్చేస్తుంది. కాబట్టి పాట నేర్చుకుంటే పాట ఎక్కువ కాలం గుర్తుంటుంది పాఠం కన్నా. ఓకేనా? మరి ఈ ఆదివారం మీరు చెప్పే పాఠం పేరేంటి? ఎవరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? మన గ్రామంలో ఎవరినన్ను అడిగామనుకోండి, నాకు పలానా హీరో అంటాడు, పలానా హీరోయిన్ అంటాడు. కానీ వాళ్ళు ఎప్పటికీ మన ఫేవరెట్ హీరోలు కాదు. ఎవరంటే అమ్మ, నాన్న. ఓకేనా? కాబట్టి మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మీ అమ్మ మీ నాన్నని ముసలి వయసులో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచే మీరు ఈ విషయాలు నేర్చుకోవాలి. ఓకేనా? పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న చూస్తారు, ముసలి అయిపోయిన తర్వాత వదిలేస్తారు రోడ్డు మీద. చూస్తారా? ఇప్పటి నుంచి చెప్పాలి ఏమని, నేను పెద్దోడు అయిపోయిన తర్వాత ముసలోడు అయిపోయిన తర్వాత నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారని ఇప్పటి నుంచి చెప్పండి. చెప్తారా? ఎవరు చెప్పారన్నమాట? నేను కాదు, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడని చెప్పండి. మీకు వచ్చే గురువారం పాఠం ఏంటంటే, హీరో తెలిసింది, హీరోయిన్ తెలిసింది, విలన్ తెలియాలి. ఎవరు తెలియాలి? విలన్. విలన్ ఎవరు? విలన్ ఎప్పుడు అన్ని మంచి పనులే చేస్తాడా? అన్ని చెడ్డ పనులే చేస్తాడు. గ్రూప్ 1 వాళ్ళకి, అదే బ్యాచ్ 1 వాళ్ళకి సాతాను గురించి నేర్చుకుంటున్నారు. వాళ్ళు ముందు సాతాను గురించి పాఠం చెప్పేస్తారు. అమ్మా చదువుకొచ్చావా? రాలేదా అమ్మా? రాలేదా? నీకు బెటర్, నీకు రాలేదా? రావే నీకు. అందరికీ ఈరోజు ఏ పాఠం ఇచ్చాను తెలుసా? బ్యాచ్ 1 వాళ్ళకి బ్యాచ్ 2 వాళ్ళకి కూడా ఒకటే పాఠం ఇవాళ. ఎవరు నీ ఫేవరెట్ హీరో, ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్. దాంతో పాటుగా ఏం పాడాలి? సృష్టి క్రమం పాట కూడా పాడాలి. సృష్టి క్రమం పాట అందరం కలిసి పాడదాం. పాట ఎవరి పాఠం వాళ్ళు చెప్పేసేయండి. ఓకేనా? వచ్చే గురువారం మీ అందరూ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కాబట్టి ఆ రోజున మీ అందరికీ అవన్నీ ఇస్తాం. ఇప్పుడు ఎవరి పాఠం వాళ్ళు వచ్చి చెప్పేసేయండి. ఓకేనా? వరుసనే అందరు రావద్దు. ముందు ఒకళ్ళు వచ్చి చెప్పి వెళ్తారు, కూర్చుంటారు, మళ్ళీ 2 వాళ్ళు వచ్చి చెప్పి వెళ్తారు. పాఠం అయిపోయిన తర్వాత కొంచెం క్లాప్స్ పెట్టండి. ఎవరి కోసం? వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం. మా అమ్మగారు ఈరోజు ఒంట్లో బాగోకపోయినా మీకోసం 2 వెరైటీలు చేసుకొచ్చారు. స్వీటు, పులిహోర చాలా బాగుంది. నేను టేస్ట్ కూడా చేశాను. ఓకేనా? మొన్న కొంచెం బెల్లం తగ్గిందన్నారు. ఎందుకు తగ్గించారో తెలుసా? బెల్లం నేను తిన్నాను. నేను 2 సార్లు పెట్టించి తిన్నాను. బెల్లం కొంచెం తక్కువ వేస్తే మీకు జలుబు చేయకుండా ఉంటుంది.
బెల్లం ఎక్కువైంది అనుకోండి, జలుబు చేసింది అనుకోండి, జలుబుతో పాటు ఏమవుతుంది? జ్వరం వస్తుంది. కమ్మగా చేసుకొచ్చారు మొన్న ఆదివారం. ఇద్దరు పిల్లలు అన్నారు స్వీట్ తగ్గింది సార్ అని. స్వీట్ తక్కువ తినాలి. అందుకనే ఈరోజు స్వీట్ ఎక్కువ వేసి తీసుకొచ్చారు. పులిహోర కూడా చాలా బాగా చేసుకొచ్చారు. చెప్పేసి చక్కగా తినేసి మామగారికి థ్యాంక్స్ చెప్పేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఓకేనా? వరుసనే రండి. ఓకే, వెరీ గుడ్. సారీ. హీరో. మనం ఎవరైనా నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అని అడిగితే సినిమా వాళ్ళ పేర్లు చెప్తారు. కానీ నా ఫేవరెట్ హీరో హీరోయిన్ మా అమ్మ నాన్నలే. ఎలాగంటే నాకు బట్టలు కొనేది, ఆహారం పెట్టేది, అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళేది, అన్ని అవసరాలు తీర్చేది మా అమ్మ నాన్నలే. మా అమ్మ నాన్నలే హీరో హీరోయిన్. మంచి అమ్మ నాన్న ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. క్లాస్ పెట్టండి, బాగా చెప్పారు. వెరీ గుడ్ పెట్టారు. గో నెక్స్ట్ రావాలి. నా పేరు వల్లిదిక్క. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు రియల్ హీరోయిన్ హీరో ఎవరు. దేవుడు నా రియల్ హీరో హీరోయిన్ అమ్మా నాన్న. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు బట్టలు కొనేది ఎవరు, నాకు అన్నం పెట్టేది ఎవరు, అమ్మ నాన్న. దేవుడు మంచి అమ్మా నాన్నని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎవరు నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ చెప్పలా? ఎవరు? అమ్మా నాన్న. సరిగ్గా మొత్తం చెప్పు. లైన్ అంతా చెప్పు. రియల్ హీరోయిన్ అమ్మా నాన్న. వెరీ గుడ్. నీకు రాలేదా? గీతాన్ని లాస్ట్ చెప్పిద్దంట. మరి మీ ముగ్గురు కూడా రండి, మీ ఇద్దరు కూడా రండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, వినే వారికి గ్రహించే మనసు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఎవరు మీ రియల్ హీరో మరియు హీరోయిన్స్. ఎవరైనా నీ రియల్ హీరో హీరోయిన్స్ అని అడిగితే సినిమా వాళ్ళ పేర్లు చెప్తారు. కానీ నేను మీ హీరోయిన్ హీరో అని అడిగితే అమ్మా నాన్న. ఎందుకు అంటే నాకు నాకు ఆహారం పెట్టేది అమ్మా నాన్నే, నాకు బట్టలు కొనేది అమ్మా నాన్నే, నాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లేది అమ్మా నాన్నే, అన్ని అవసరాలు తీర్చేది అమ్మా నాన్న. వారితో పాటు మా అమ్మ తాత. మంచి అమ్మా నాన్నలను మా అమ్మ తాతలను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. రావాలి అయిపోతుంది క్లాస్. నా పేరు సౌమ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నా రియల్ హీరో మరియు నా రియల్ హీరోయిన్ ఎవరు. మనం ఎవరినైనా నీ రియల్ హీరో మరియు నీ రియల్ హీరో ఎవరు అని అడిగితే వాళ్ళు సినిమా వాళ్ళ పేరు చెప్తారు.
కానీ నా నా రియల్ హీరోయిన్ మా అమ్మ నాన్నలే. ఎందుకంటే నాకు ఆహారం పెట్టేది మా అమ్మ నాన్నలే. నాకు బట్టలు కొనేది మా అమ్మ నాన్నలే. నన్ను నిద్రపుచ్చి నా పక్కన పడుకునేది మా అమ్మ నాన్నలే. నాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకువెళ్ళి వైద్యం చేపించేది మా అమ్మ నాన్నలే. నాకు నా అవసరాలన్నీ తీర్చేది అమ్మ నాన్నలే. వారితో పాటు తాత మామలు నా రియల్ హీరోయిన్స్. మంచి అమ్మ నాన్న తాత మామలు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ప్రార్థన చేయాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినే వారికి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగువేయకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు జావా సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు మీ రియల్ హీరో. మనం ఎవరైనా రియల్ హీరో ఎవరంటే అమ్మా నాన్న. నాకు కొత్త బట్టలు కొనేది అమ్మా నాన్న. నాకు ఆహారం పెట్టేది అమ్మా నాన్న. నాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లేది అమ్మా నాన్న. అన్ని అవసరాలు తీర్చేది అమ్మా నాన్న. వారితో మా అమ్మ నాన్నలు అమ్మ తాతలు వాళ్ళే రియల్ హీరోయిన్స్. మంచి అమ్మా నాన్నలు ఇచ్చినందుకు మా అమ్మ తాతలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. నా పేరు మామణికంట. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పాఠం పేరు నీ ఫేవరెట్ హీరో ఎవరు. మనం ఎవరినైనా నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే వాళ్ళు సినిమా వాళ్ళ పేర్లు చెబుతారు. కానీ నా ఫేవరెట్ హీరోయిన్ మా మామ్మే. ఎలాగంటే నాకు ఆహారం పెట్టేది, బట్టలు కొని పెట్టేది, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లేది, ఇలా నా అన్ని అవసరాలు తీర్చేది మా మామ్మే. నా ఫేవరెట్ హీరోయిన్ మా మామ్మే. మంచి మా అమ్మని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. వీడొక్కడే మా అమ్మ చెప్పాడు, అమ్మా నాన్న ఎందుకు చెప్పలేదు. అర్థమైందా? అది నా పేరు మహిదర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఎవరు నీ ఫేవరెట్ హీరో మరియు హీరోయిన్స్. మనం ఎవరినైనా నీ ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే వాళ్ళు సినిమా వాళ్ళ పేర్లు చెబుతారు. కానీ నా ఫేవరెట్ హీరో మా అమ్మ నాన్నలే. ఎలాగంటే నాకు ఆహారం పెట్టేది, నాకు బట్టలు కొని పెట్టేది, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళేది, ఇలా అన్ని అవసరాలు తీర్చేది మా అమ్మ నాన్నలే. అందుకే నా ఫేవరెట్ హీరో మరియు హీరోయిన్స్ మా అమ్మ నాన్నలే. మంచి అమ్మ నాన్న ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు హారిక. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు ఎవరు మీ ఫ్యాన్స్. ఫేవరెట్ హీరో అమ్మా నాన్నలే. నాకు ఆరోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళేది అమ్మా నాన్న. నాకు బట్టలు కొనిపెట్టేది అమ్మా నాన్న. నాకు అన్నం పెట్టేది అమ్మా నాన్న. అందుకే
నువ్వు చెప్పలేదు చైతన్య రా వరుసలో కొంచెం. నా పేరు గిరిధర్, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఎవరు నీ ఫేవరెట్ హీరోస్. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళేది. నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేది. నాకు కొత్త బట్టలు కొనిపెట్టేది మా అమ్మ నాన్నలే. అందుకనే నా ఫేవరెట్ హీరోయిన్స్ మా అమ్మ నాన్నలే. ఇంత మంచి అమ్మ నాన్నలను ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెరీ గుడ్. నా పేరు చైతన్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నీ ఫేవరెట్ హీరోస్ ఎవరు. నాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఎవరు. నాకు ఆకలేస్తే అన్నం పెట్టేది ఎవరు. నాకు బట్టలు కొనేది ఎవరు. మా అమ్మా నాన్నలే. కాబట్టి నా ఫేవరెట్ హీరోయిన్స్ అమ్మా నాన్నలే. మంచి అమ్మా నాన్నలు ఇచ్చినందుకు దేవుణ్ణి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు గీతాన్విత. చెప్పబోయే పాఠం పేరు హీరోయిన్స్. ఎవరు నీ ఫేవరెట్ హీరో హీరోయిన్. నాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లేది. నాకు ఆహారం పెట్టేది. నాకు బట్టలు ఇప్పించేది మా అమ్మా నాన్నలు. నాకు అన్ని అవసరాలు తీర్చేది మా అమ్మా నాన్నలే. నాకు మంచి అమ్మా నాన్నలు దేవుడికి ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. నేను ప్రశ్నలు అడుగుతారా, నువ్వు చెప్పు. సరే, నిన్ను హాస్పిటల్కి అనారోగ్యం వస్తే తీసుకెళ్ళేది ఎవరు. కొత్త బట్టలు కొనిపెట్టేది ఎవరు. ఆకలి వేస్తే అన్నం పెట్టేది ఎవరు. కాబట్టి అమ్మా నాన్న నీ ఫేవరెట్ హీరోయిన్స్. మంచి అమ్మా నాన్నలు ఇచ్చినందుకు దేవుడి ధన్యవాదాలు చెప్పు. మంచి అమ్మా నాన్నలు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. వెరీ గుడ్. నెక్స్ట్ లక్ష్మీపురం బాయ్స్ ఇద్దరు ఉన్నారు. లక్ష్మీపురం బాయ్స్ మరి రాలేడంట. నేనే అక్కడికి వస్తా ఉండు. నేనే అతనుండు. చర్చి మందే. అక్కడే నుంచి చెప్పు. మైక్ లేదు చెప్పు. నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నా ఫేవరెట్ హీరో మరియు నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు. మనం ఎవరైనా మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే వాళ్ళు సినిమా వాళ్ళ పేర్లు చెబుతారు. కానీ నా ఫేవరెట్ హీరోయిన్ మా అమ్మ నాన్నలే. ఎందుకంటే నాకు ఆహారం పెట్టేది మా అమ్మ నాన్నలే. నన్ను నిద్రపించి నా దగ్గర పడుకునేది మా అమ్మ నాన్నలే. నాకు అనారోగ్యం వస్తే నా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించేది మా అమ్మ నాన్నలే. నాకు బట్టలు కొనిచ్చేది మా అమ్మ నాన్నలే. నా అవసరాలన్నీ తీర్చేది మా అమ్మ నాన్నలే. వారితో పాటు మా అమ్మ తాతలు. వీరే నా ఫేవరెట్ హీరోయిన్. ఇంత మంచి అమ్మా నాన్నలను మా అమ్మ తాతలను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికన్నా బాగా చెప్పారు. అందరూ ఇటు చూడండి. మీకు ఇచ్చిన పాంప్లెట్ పైకి చూపించండి అందరూ. లావణ్య రివర్స్ చేసావు చూడు. ఓకే 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 ఓకే.
ఓకేనా పిల్లలు? షార్ట్ ఫామ్ లో నేర్పించండి. ఏ క్లాస్ లో నువ్వు కూడా చెప్తావు. ఇక పిల్లవాడు చెప్తా ఉంటే అంగన్వాడి వచ్చే ఆదివారం చెప్ది కానీ. ఈ వారం బాగా చెప్పారు కదా పిల్లలు, చాలా బాగా చెప్పారు. నాకు తెలిసి కుర్చీలు సరిపోట్లా. 10 తెచ్చాం ఫస్ట్, తర్వాత ఇంకో 10 తెచ్చాం, అవి కూడా సరిపట్లు. ఇంకో 10 తీసుకొద్దాం. పిల్లలు మీరందరూ కూడా చక్కగా మానకుండా రండి. ఎక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ నేర్పించిన జ్ఞానం మీకు నేర్పిస్తాం. ఓకేనా? ఆగస్టు 15 రోజున రెండో పాట నేర్పిస్తాం. ఇప్పుడు పాఠం అయిపోయింది. ఇప్పుడు పాట బాగా పాట వచ్చిన వాళ్ళు ఎవరు? శ్రావ్యద మొత్తం నేర్చుకున్నాం. మొత్తం నేర్చుకోలేదా? 4వ చరణం నేర్చుకోలేదా? ముగ్గురు కలిపి పండి. నువ్వు ఒక్కదాని కదా 4, 5 పాడొచ్చు. పేపర్ ఇచ్చాగా, అందుకే ఈరోజు ఇచ్చా. పేపర్ ఇచ్చా, జెరాక్స్ తీసి. అరే ఈ సృష్టి క్రమం అనే పాటని ఫస్ట్ రిలీజ్ చేసింది మనమే పిల్లలు. ఎక్కడా కూడా మీకు ఈ పాట దొరకదు. యూట్యూబ్లో కానీ చుట్టుపక్కల పరిసరాల చర్చిలో కానీ వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా ఈ పాట మీకు దొరకదు. రండి. మీరు మీ నలుగురు వెళ్తారు కానీ అందరూ ఒకసారి డిగ్రీ పెట్టుకోవాలి. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండో దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వను, 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు పక్షులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. మూడో చరణం నేర్చేసుకోవాలి. మనకి నెల అయిపోతుంది. ఆగస్టు నెలలో రెండో పాట పేపర్ ఇచ్చారు, చూసి నేర్చేసుకోవచ్చు. చూసి పాడతావు పని తర్వాత మీ ఇద్దరు వద్దు కానీ గీతాన్ని అవుతావు మాకు
అంటే వాయిస్ వల్లిని కొంచెం పక్క జరగమనండి. ఆ చెల్లి వదలకు రమ్మనండి. నువ్వు పట్టుకో, మౌత్ నీ దగ్గర పెట్టుకో. రే నువ్వు ఇట్రా, వల్లి వెనక్కి జరగండి. అదే సైడ్ ఉంది. ఓకే రైట్ స్టార్ట్. సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, గడ్డి, చెట్లు, వృక్షములు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం మౌత్ దగ్గర పెట్టుకో. సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు, పశువులు పురుగులు, ఆదాము అవ్వలు, 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు, వృక్షములు, పశువులు పురుగులు అవ్వలు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు సృష్టిని చాలా మంచిగా చేశాను. అరే 4వ పేర ఎవరికి వచ్చింది మీలో? కిరణ్ నువ్వు తీసుకురా. గిరి నువ్వు తీసుకో. 4వ పేర పాడు. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు 7 దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. నేర్చుకున్నా పడద్దా? 4వ పేర వచ్చేసిందా? ఓకే వెరీ గుడ్. జరగదు సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి తల్లి ఇద్దరి మధ్యలో పెట్టుకోండి. కాదు అసలు పిల్ల చూస్తారు ఎలా పాడుతుందో. పాట అంటే దీర్ఘం తీయాలి. అప్ చెప్తున్నారు, అప్ చెప్పకూడదు. చక్కగా పాడుతుంది సింగర్, మంచి సింగర్ అయింది. దీర్ఘం తీయాలి చివరిలో. తల్లి మళ్ళీ స్టార్ట్ చేయి. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, గడ్డి, చెట్లు, వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు, గడ్డియు, చెట్లు, వృక్ష ఫలములు. 4వ దినమున సూర్య సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు,
పశువులు పురుగులు ఆదాము హవ్వలు. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. 5వ దినమున జలచరములు పక్షులు. 6వ దినమున అడవి జంతువులు పురుగులు పశువులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు సృష్టిని చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. దేవుడు సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. అంటే వీళ్ళు చివరి పేర ఎందుకు చెప్పలేకపోతున్నారంటే పాఠంలో పేర నేర్చుకోవాలి. నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను వినండి. పాఠాన్ని చూడకుండా చెప్పాలి, పాటని చూసి పాడాలి. పాట మొత్తం గుర్తుపెట్టుకోవడం కష్టం. అర్థమవుతుందా? పాఠాన్ని చూడకుండా చెప్పాలి, పాటని చూసి చెప్పాలి. అందుకే మీకు చక్కగా అందరికీ జిరాక్స్ ఇచ్చాను. చక్కగా పాట చూసి పాడాలి. ఎందుకు చూసి పాడాలంటే పాటను చూస్తూ రాగం తీయాలి కాబట్టి. గుర్తుంచుకొని రాగం తీయాలంటే కష్టం. మామగారు పాడేటప్పుడు బుక్ పెట్టుకుని పాడతారు. బుక్ పెట్టుకునే పాడాలి. పాటను చూడకుండా పాడటం కష్టం. పాడేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు పాట పాడమని ఏం చేయాలి? ఆ పేపర్ తెచ్చేసుకోండి. అందుకే మీకు జిరాక్స్ ఇచ్చాను అందరికీ. పేపర్ తెచ్చేసుకుని చక్కగా పాట పాడండి. మరి ఈ వారం మీ అందరికి గిఫ్ట్లుగా కలర్ పేపర్స్ తెచ్చాను. ఓకేనా? వచ్చే ఆదివారం మీ అందరికి వాటర్ బాటిల్స్, చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్, జెండా అన్నీ ఇస్తాం. ఓకేనా? మా అమ్మగారు ఇచ్చారు, పెట్టేస్తారు. తినేసి పేపర్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, మీ యొక్క పిల్లలు ఎంతో జ్ఞానయుక్తంగా పాటలు పాడుతున్నారు, ఎంతో జ్ఞానయుక్తంగా పాఠాలు కూడా చెప్తున్నారు తండ్రి. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా వారికి మంచి అమ్మా నాన్నల్ని, మా అమ్మ తాతల్ని, మా అమ్మని ఇచ్చినందుకు చివరిగా మీకు కృతజ్ఞతలు తెలియజేశాడు తండ్రి. నీకు ఎటువంటి మహిమ తగ్గకుండా నీకే మహిమ గంట చెందేటట్లు చేశారు తండ్రి. వాళ్ళందరూ అవసరాలు ఏమైనా తీర్చి ఇంకా ముందు జీవితంలో ముందుకు కొనసాగి నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇప్పుడు ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. నాగలక్ష్మి ప్రసాద్ కలుపు స్వీట్ అంటే కలప